ఈ రోజుల్లో పిజ్జా అంటే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారంటే అది నేనే అని చెప్పుకోవచ్చు. అమ్మా తల్లి ఎందుకంత అబద్ధం ఆడుతున్నావు? పక్కనే పిజ్జా తింటున్నావు, పిజ్జా చేస్తున్నావు. ఇంకా ఇష్టం లేదని అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు అంటే అబద్ధం అయితే ఏం చెప్పట్లేదు. ఒప్పుకున్న పెళ్లికి పూజారి మంత్రాలు చదవకుండా వెళ్లిపోలేడు కదా. అలాగే నేను చేసిన పిజ్జా టేస్ట్ చేసి నేను చెప్పకపోతే బాగుండదు కాబట్టి తిన్నాను. ముందుగా నేను చేసిన బ్రెడ్ పిజ్జాకి ఒక లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఫాలో కొట్టండి. వీడియోలోకి వచ్చేస్తే నేను పిజ్జా బేస్ కింద బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ ని సైడ్స్ కట్ చేసుకుని తర్వాత చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 4 స్లైసెస్ వేసేసి పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ 4 స్లైసెస్ వేసేసి దాని మీద కూడా పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటి పరుచుకున్న తర్వాత ఆనియన్ పీసెస్, దాని తర్వాత క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం రెండు వేసుకున్నాను. వెజీస్ అన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొజరెల్లా చీజ్ ని బాగా తురుముకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్టు చీజ్ వేసుకోండి. ఫైనల్ స్టెప్ చిల్లీ ఫ్లేక్స్ గానీ ఆరగానో రెండు ఉంటే రెండు స్ప్రింకిల్ చేసుకుని ఇదంతా తీసుకెళ్లి ఎయిర్ ఫ్రైయర్ లో గానీ ఓవెన్ లో గానీ 5 to 10 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే మైదా గానీ గోధుమ పిండి గానీ అయితే టైం ఎక్కువ పడుతుంది. బేస్ బ్రెడ్ స్లైసెస్ కాబట్టి టైం తక్కువ పట్టింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంట్లో హైజీన్ చేసినా సరే జంకే నేనైతే అంతగా ప్రిఫర్ చేయను. మరి ఎందుకు చేసావు అంటారేమో. గుడ్డి కన్నా మెల్లమేలు కదా, పిల్లలు అడిగితే తప్పదు. మరి మరో వీడియోతో రేపు కలుద్దాం.